హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోయేది మల్లూరు శ్రీ హేమాచల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మేము భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యాం. భద్రాచలం నుంచి మల్లూరు మాకు 2 hours పట్టింది ఆటోలో. టెంపుల్ స్టోరీ వచ్చేసి మంగపేట మండలం ములుగు జిల్లా మల్లూరు గ్రామానికి 3 kilometers లోపలికి ఈ టెంపుల్ ఉంటుంది. దట్టమైన అరణ్యంలో కొండపైన స్వామివారు వెలిసున్నారు. స్వామివారు సుశరీరంతో అంటే మానవ శరీరంతో వెలిసున్నారంట. ముట్టుకుంటే మెత్తగా తగులుతూ ఉంటారంట స్వామి శరీరం అంతా కూడా. రావణాసురుడు శూర్పణఖకి పసుపు కుంకుమ కింద ఈ హేమాచల అరణ్యాన్ని ఇచ్చారంట. తర్వాత కాలంలో శ్రీరాముల వారు అక్కడున్న రాక్షసులందరినీ సంహరించారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. ములుగు గ్రామం నుంచి 3 kilometers లోపలికి వచ్చాక మాకు అమ్మవారు కనిపించారు. ఈవిడ పేరు దైత అమ్మవారంట. ఇక్కడికి దగ్గరలోనే సమ్మక్క సారక్క జాతర కూడా జరుగుతూ ఉంటుందంట. చుట్టూరు చూస్తే మనకి మొత్తం అడవే కనిపిస్తుంది. ఈ మండలంలో పుల్లి కూడా తిరుగుతూ ఉంటుందంట, పెద్ద పులి. అక్కడి నుంచి మేము కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అప్పుడు మాకు ఈ గుడి కనిపించింది. అక్కడి నుంచి మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ ఈ గుడి స్టోరీ పూర్తి వివరాలన్నీ కూడా ఇక్కడ రాసి ఉంటాయి. మనం కావాలంటే చదువుకోవచ్చు. ఇంకా ఈ ప్లేస్లోనే స్వామివారి కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి స్వామివారిని చేరడానికి మనకి 3 దారులు ఉంటాయి. 3 మెట్ల మార్గాలు ఉంటాయి అన్నమాట. ఏ దారిలో అయినా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి స్టోరీ కంటిన్యూ చేస్తాను. తర్వాత శాతవాహన కాలంలో దీపకర్ణి మహారాజుకు స్వామివారి కల్లో కనిపించి నేను గుహ అంతర్భాగంలో ఉన్నాయని చెప్పారంట. అప్పుడు ఆ మహారాజు 76,000 మంది సైన్యంతో ఆ గుహని తవ్వించారంట. ఆ తవ్వుతున్న సమయంలో స్వామివారికి నాభిలో గుణపం గుచ్చుకుని అక్కడి నుంచి ఒక ద్రవం ఇప్పటికీ బయటకు వస్తూ ఉంటుందంట. దాన్నే నాభి గంధం అని కూడా పిలుస్తారు. ఆ నాభి ద్రవాన్ని పిల్లలు పుట్టలేని వాళ్ళకి లేకపోతే పెళ్లి కావాల్సిన వాళ్ళకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఇక్కడ. స్వామివారికి 2 భార్యలు, ఒకరు ఆదిలక్ష్మీదేవి, ఇంకొకరు చెంచులక్ష్మి. ఇక్కడ స్వామివారి పొట్ట నొక్కితే మెత్తగా ఉంటుందని చెప్పాను కదా, కింద శరీరం అంతా మెత్తగానే ఉంటుంది. అది మేము పంతులు గారిని అడిగితే అది అన్ని రోజులు చూపించము, కేవలం శని ఆదివారాలు మాత్రమే స్వామి నిజరూప దర్శనం జరుగుతుంది. ఆ రోజుల్లో మాత్రమే చూపిస్తాము, మిగతా రోజులు ముట్టుకోకూడదు స్వామిని అని చెప్పారు. ఇక్కడ కోతులకైతే అసలు కొదవే ఉండదు, ఎన్నంటే అన్నీ ఉంటాయి. మీ చేతిలో కొబ్బరి చెప్పు కనిపిస్తే చాలు, కొబ్బరి చెప్పే కదా, ఏ ఫుడ్ కనిపించినా సరే తీసుకెళ్ళిపోతాయి. సో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ ప్రసాదం కూడా అందరికీ ఇవ్వరు. కేవలం పిల్లలు పుట్టాలి అని కోరుకున్న వాళ్ళకి లేదా పెళ్లి కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ప్రసాదం ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇవ్వరంట. మనం మెట్లు దిగి కిందకు వచ్చేసాక మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ కనిపిస్తుంది. దాని పక్కనే ఏ రోజు ఏమేమి పూజలు జరుగుతాయో అన్నీ ఇక్కడ రాసుంటాయి అన్నమాట. ఆ టెంపుల్కి తూర్పు వైపున చింతామణి జలపాతం ఉంటుంది. దానికి రుద్రందేవి పేరు పెట్టిందంట. అందులో ఎన్నో వనమూలికలతో ఆ వాటర్ వస్తుందంట అడవిలోంచి. సో ఆ వాటర్ తాగితే అన్ని రోగాలు పోతాయని ఇక్కడ నమ్ముతారు. మాకు టైం లేక అక్కడ వరకు వెళ్ళలేదు, అందుకే వీడియో తీలా. మామూలుగా భద్రాచలం వస్తారు కదా, భద్రాచలం వచ్చినప్పుడు అక్కడ అన్నీ చూసుకుని ఇక్కడికి రావడం మాత్రం ఒక్క రోజులో అవ్వదు. ఈ టెంపుల్ చూసి భద్రాచలంలో అన్నీ చూడాలి, పర్ణశాల అవన్నీ చూడాలనుకుంటే కంపల్సరీ 2 days ట్రిప్ వేసుకోండి. అప్పుడే అన్నీ కంఫర్ట్గా ఫ్రీగా మీరు చూడడానికి అవుతుంది. ఈ టెంపుల్ మాత్రం చాలా టైం పట్టేస్తుంది. భద్రాచలం నుంచి ఈ టెంపుల్కి వచ్చి చూసి వెళ్ళడానికి మళ్ళీ రిటర్న్ జర్నీ కూడా 2 hours. సో రోజంతా అదే తినేసింది మాకు. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే సాటర్డే సండేస్ వెళ్ళండి, అప్పుడైతే స్వామివారి నిజరూప దర్శనం కూడా కనిపిస్తుంది. అలాగే భద్రాచలం వచ్చి ఇక్కడికి రావాలనుకుంటే 2 days ట్రిప్ కంపల్సరీ వేసుకోండి, అప్పుడే మీరు ఫ్రీగా అనేవి చూడగలుగుతారు అన్నమాట. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.